హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డిజిటల్ ట్రేడర్ తెలుగు. సో గైస్, ఇక్కడ మనం బేబీ డాజ్ గురించి అయితే మాట్లాడుకోవాలి. సో ఇక్కడ బేబీ డాజ్ అయితే ఇప్పటికి ఏంటంటే 1 ఇయర్ అయితే కంప్లీట్ అయితే చేసుకునింది. సో ఇది చాలా అంటే స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఎవరికి ఏంటంటే ఈ కాయిన్ గురించి అంతగా ఎక్స్పెక్టేషన్స్ లేవు. కానీ రాను ఏంటంటే బేబీ డాజ్ కాయిన్ అనేది కూడా ఏంటంటే కమ్యూనిటీ అనేది చాలా స్ట్రాంగ్ అయింది. సో మీమ్ కాయిన్స్లో చూసుకున్నా సరే బేబీ డాజ్కి ఏంటంటే ఒక స్పెషల్ ప్లేస్ అయితే దొరికింది. సో ఎలా అయితే మనం చూసుకుంటే షిబా ఇను తర్వాత సో ఇక్కడ మనకి బేబీ డాజ్కి ఆ రేంజ్ ఆఫ్ ఏంటంటే మనకి ఇక్కడ దొరకడం అయితే జరిగింది. సో ఇది చాలాసార్లు అయితే ఎక్కువ పంపుకు కూడా వెళ్ళింది, మనకు అందరికి తెలుసు. సో ఇక్కడ నేనైతే బేబీ డాజ్ కాయిన్ గురించి అయితే ఇక్కడ కొన్ని న్యూసెస్ వచ్చాయి కాబట్టి సో మీతో షేర్ చేసుకోవడానికి అయితే వీడియో అయితే చేశాను. సో వీడియోకి అయితే లైక్ చేయండి గైస్. సో మీరు చూస్తున్నారు కానీ వీడియోకి అయితే లైక్ చేయట్లేదు. సో మీరు లైక్ చేయడం వల్ల నాకు మోర్ మోటివేషన్ వస్తుంది. సో ప్రతి మార్కెట్ న్యూస్ ఏంటంటే మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. సో ఇక్కడ బేబీ డాజ్ కాయిన్ ప్రజెంట్ చూసుకుంటే ఏంటంటే మనం మార్కెట్ క్యాప్ చూసుకున్న, దీని సప్లై చూసుకున్న, వీళ్ళు బర్నింగ్ స్ట్రాటజీస్ చూసుకున్న అవన్నీ చాలా క్లియర్గా అయితే మనకు కనిపిస్తున్నాయి. సో ఇది మీకు మళ్ళీ చెప్పాల్సిన పనిలో ఎవరైతే బేబీ డాజ్ని అయితే హోల్డ్ చేస్తుంటారు, సో ఈ కమ్యూనిటీలో వన్ ఆఫ్ ద భాగంగా ఉన్నారు. సో వాళ్ళందరూ తెలుసు బేబీ డాజ్ ఇక్కడ మనకి ఏ రేంజ్ ఆఫ్ ప్రాఫిట్ ఇచ్చిందో. సో లోలో కొన్న వాళ్ళందరికీ ఇక్కడ చూడండి 3 times ఇదేంటంటే బ్రేక్అవుట్ అయితే అయింది. సో మళ్ళీ అదే లెవెల్లోకి అయితే వచ్చింది. సో ఇక్కడ అందరూ తెలుసు. సో బీటీసీ ఎప్పుడైతే మంచి ఆల్ టైమ్ హైక్ అలా వెళ్ళింది అనుకోండి, సో ఈ మేము కాయిన్స్ నుంచి కూడా ఏంటంటే మనకి మంచి ప్రాఫిట్ అయితే మనం చూడవచ్చు. సో అప్పటి వరకు అయితే వెయిట్ అయితే చేస్తూ ఉండాలి. సో ఇక్కడ మనం న్యూస్ కానీ చూసుకుంటే ఇక్కడ 1 year అయితే కంప్లీట్ అయిందని నేను చెప్పాను కదా. సో హ్యాపీ బర్త్డే టు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కమ్యూనిటీ అట్ ది రేట్ ఆఫ్ బేబీ డాజ్ కాయిన్ ఆన్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ బ్లాక్ చైన్ అవుట్ హియర్. సో చూసుకుంటే ఏంటంటే బిఎన్బి నుంచి అయితే ఇది వచ్చింది కాబట్టి సో ఇక్కడ వీళ్ళు మొత్తానికి ఏంటంటే ఇక్కడ వీళ్ళు సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నారు. సో 1 year అయితే కంప్లీట్ అయింది అనేసి. సో అక్కడే చూసుకుంటే దీని ఫాలోవర్స్ కానీ, దీని మీ ట్విట్టర్ కానీ, మనం టెలిగ్రామ్ కానీ, సో ఇలా చూసుకుంటే ఏంటంటే ప్రతి దాంట్లో ఏంటంటే దీని ఫాలోవర్స్ కూడా పెరుగుతున్నారు. సో అలాగే చాలా బిగ్ ఎక్స్చేంజెస్తో కూడా ఇది ఏంటంటే ఇక్కడ మనకి ఇంక్లూడింగ్ అయితే అవుతుంది. సో ఏమైనా కొనాలనుకుంటే మనం హోబీ గ్లోబల్లో కూడా వెళ్ళుకోండి. సో లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను హోబీ గ్లోబల్ది. సో అక్కడైతే వెళ్ళి అయితే బై చేయడానికి అయితే ట్రై చేయండి. అలాగే మార్కెట్ క్యాప్ చూసుకుంటే ఈ క్రాష్లో కూడా ఏంటంటే బేబీ డాజ్ మార్కెట్ కాయిన్ ఏ రకంగా అయితే తగ్గలేదు. సో చూసుకుంటే చూడండి 30 crores మనకు మార్కెట్ క్యాప్ అలాగే ఉంది. సో మార్కెట్ క్యాప్ ఎంత స్ట్రాంగ్గా ఉంది కాబట్టి సో ఇబ్బంది అయితే లేదు. కానీ ఇక్కడ మనం చూడాలి, సో కొద్దిగా లాంగ్ టైం చూడాలి. ఎందుకంటే మనం ఇక్కడ ఎకానమీని బ్యాలెన్స్ చేసుకుంటూ ఏంటంటే ఇక్కడ మనీ దాన్ని బట్టి ఏంటంటే మార్కెట్స్ అనేది ఉంటాయి. సో ఆ ఫ్యూచర్లో ఏంటంటే బాగా ముందుకైతే వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో వెయిటింగ్ అనేది మనకి ఇక్కడ కంపల్సరీ పేషెన్సీతో అయితే ఉండాలి. సో అలాగే చూసుకుంటే బేబీ డాజ్ హోల్డర్స్ కౌంట్ ఫ్లోర్ టు 1.5 million ATH సర్ప్రైజింగ్ సిబా. సో సిబా సప్లై చేస్తూ ఇక్కడ ఏంటంటే 1.5 million ATHs అయితే ఇక్కడ చేయడం అయితే జరిగింది. సో ఇవన్నీ ఏంటంటే బేబీ డాజ్ ఒక న్యూ రికార్డ్స్ని కూడా ఏంటంటే బ్రేక్ చేసుకుంటూ అయితే ముందుకు అయితే వెళ్తుంది. సో చూసుకుంటే ఏదైతే మనకి షిబా ఇను చేసిద్దో అది ఖచ్చితంగా ఏంటంటే మనకి బేబీ డాజ్ నుంచి కూడా అదే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. సో దోస్ మీమ్ టోకన్స్ విత్ సాలిడ్ పొటెన్షియల్స్ ఆర్ రూమర్డ్ టు మూన్ దిస్ ఇయర్ అలోన్ మాస్ అంటే అలాన్ కాయిన్ వచ్చి, లేకపోతే బేబీ డాజ్ కాయిన్ అండ్ రోబో యాప్ ఆర్బీఏ అనే ఈ 3 కాయిన్ ఏంటంటే ఈ ఇయర్లో అయితే మనకి ఏంటంటే టు ద మూన్ అనే వచ్చే రూమర్ కూడా, అది కూడా ఏంటంటే సాలిడ్ పొటెన్షియల్స్ ఉన్న మీమ్ టోకన్స్ అయితే ఈ 3 అయితే ఉన్నాయి. సో ఇవైతే ఖచ్చితంగా ఏంటంటే తీసుకొని వెళ్తాయి అనేసి, అంటే మంచి గెయినింగ్ ఆపర్చునిటీస్ ఇస్తాయని అయితే ఇక్కడ చెప్తున్నారు. సో చూద్దాం సో ఈ 2022లో ఎలాంటి ప్రాఫిట్స్ అయితే ఇస్తుంది, ఎందుకంటే ఇలాంటి ఆర్టికల్స్ అయితే వస్తూ ఉంటాయి. సో మనం చూసుకుంటే దీంట్లో ఏంటంటే మెయిన్గా బేబీ డాజ్ కూడా మెన్షన్ చేయడం అనేది చాలా వరకు అయితే ఇక్కడ మనం మెయిన్గా చూసుకోవచ్చు. సో బేబీ డాజ్ కూడా ఏంటంటే ఇక్కడ మెన్షన్ అయితే అవ్వడం అయితే జరిగింది కాబట్టి సో మనం చూడొచ్చు. సో ఫ్యూచర్ అనేది ఖచ్చితంగా ఇలానే జరిగింది అనుకోండి. సో బేబీ డాజ్ అంటే ఈ సాలిడ్ పొటెన్షియల్ ఉందని అయితే చెప్తున్నారు. సో ఉంది ఖచ్చితంగా ఏంటంటే కమ్యూనిటీ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. సో మళ్ళీ ఏమన్నా ది బేబీ డాజ్ ఆల్ టైమ్ హై ఏమైనా బ్రేక్ చేయొచ్చు అనేది అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో గ్రాఫ్ పరంగా చూసుకున్న ఏంటంటే ప్రజెంట్ చాలా వరకు ఏంటంటే మనకి అప్పర్ అంటే మళ్ళీ ఏంటంటే ఇక్కడ పైకైనా వెళ్ళే ఛాన్స్ ఉంది, లేకపోతే మళ్ళీ డౌన్కైనా వచ్చే ఛాన్స్ ఉంది. సో నేను లాస్ట్ వీడియోస్లో కూడా మీకు చెప్పే ఉంటాను. సో రీసెంట్గా సో ఇక్కడ 2-way ఛాన్సెస్ అయితే ఇక్కడ క్రియేట్ అవుతున్నాయి. సో నమ్మకంగా ఇక్కడ పైకి వెళ్ళినా సరే మళ్ళీ ఏంటంటే ఒక్కసారి మళ్ళీ ప్రతిదీ కిందకైతే రావాల్సింది అయితే ఉంది. సో ఇంకా మనకు మార్కెట్ అంత స్ట్రాంగ్ అయితే కనిపించట్లేదు. సో ఇంకా దీంట్లో ఏమైనా టైం తీసుకొని మార్కెట్ ఏమైనా స్ట్రాంగ్ అవుతుందా అనే పొటెన్షియల్ అయితే చాలా వరకు అయితే
ఉన్నారు. సో వెయిట్ చేద్దాం. సో మార్కెట్లో కరెక్ట్ టైంలో ఏంటంటే మనం కరెక్ట్గా ఎగ్జిట్ అవ్వడానికి కూడా చూసుకుందాం. సో ప్రాఫిట్ తీసుకొని సో వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్. ఆల్ ది బెస్ట్.